పుతిన్ గారు అలస్కాలో ట్రంప్ని మీట్ అయినప్పటి నుండి అది అలా కొనసాగుతూ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 28 సూత్రాల పీస్ డీల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని పుతిన్ అంగీకరించడం అంటే ట్రంప్ ప్రతిపాదించిన దాన్ని వ్లాడిమిర్ పుతిన్ రష్యా కూడా అంగీకరించడం జరిగింది ఆల్మోస్ట్. కానీ జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడంలే? వెనకాల మిగిలిన నాటో యూరోపియన్ దేశాలు ఆయన రెచ్చగొడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఈ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల పీస్ డీల్కి బదులు ఈయన ఇంకో 20 సూత్రాల పథకం పెట్టాడు. అందులో ఏంటి? పుతిన్కి నేను భూభాగాలు ఇవ్వను, ఇది లుహాన్స్కు, డోనెట్స్కు, డోన్బాసు, జెపరోజియా, క్రిమియా ప్రాంతాలని నేను ఇవ్వను. కానీ పుతిన్ అన్నట్టు నేను నాటోలో జాయిన్ అవ్వను. కానీ నాటోలో జాయిన్ అవ్వనంటే యూరోపియన్లో జాయిన్ అవ్వాలి, నాకు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి. అంటే ఏంటి? జెలెన్స్కీ యుద్ధాన్ని విరమించడం జెలెన్స్కీకి ఇష్టం లేదు అనేది తెలుస్తుంది. మరి అక్కడ పుతిన్ ట్రంప్ డిసైడ్ అయిపోయారు యుద్ధాన్ని ముగించాలని. పుతిన్ ఏది అడిగితే అది ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా ఒక చేంజ్ వచ్చింది. యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రకారం ఇక రష్యాతో మనం యుద్ధం చేయకూడదు, రష్యా బదులు రష్యాతో శాంతి నెలకొల్పుకుని బాగా నన్నే ఛాలెంజ్ చేస్తున్న చైనా మీద దృష్టి పెడదామని ఇక్కడ ట్రంప్ డిసైడ్ అయ్యారు. అమెరికా డిసైడ్ అయిపోయింది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రకారం. కాబట్టి పుతిన్తో శాంతే కోరుకుంటున్నారు. ట్రంప్ ఈ విషయం తిరుగులేదు. ఈవెన్ పుతిన్ కూడా ట్రంప్ జెన్యూన్ గా ప్రయత్నిస్తున్నారు శాంతి ఒప్పందానికి అని పుతినే స్వయంగా అన్నాడంటే ఈ రోజు పుతిన్ ట్రంప్ ఎంతటి ఒప్పందానికి వచ్చారో మనకు అర్థమవుతుంది. మరి ఈ రోజు యుద్ధం ఎందుకు ఆగుతలేదంటే జెలెన్స్కీ వల్ల.